హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అనిత బ్లాగ్స్ ఛానల్. మేము రాగి జావా కాస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో బెల్లం పిండి పోయాలి ఫ్రెండ్స్. నేనైతే బెల్లం పిండి పోస్తున్నా. చూడండి, ఇక వాటర్ పోసాను. దాంట్లో బెల్లం పిండి వేస్తున్నాను. చూడండి, ఇది బాగా మరిగాక ముందుగానే రాగి పిండి కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మరిగినాక రాగి పిండి పోయాలి ఫ్రెండ్స్. చూడండి, మేము ఈరోజు కాస్తున్నాము. వన్ డే దినం తప్పించి దినం కాయాలి ఫ్రెండ్స్. రాగి జావా బెల్లం పిండి వస్తుంది మాకు, రాగి జావా కూడా వస్తుంది. అది కలిపి పెట్టి పోయాలి పిల్లలకి. వాటర్ పోసుకున్నాను. వాటర్లో బెల్లం పిండి వేయాలి. బెల్లం పిండి బాగా మరిగాక రాగి పిండి పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మరిగింది. ఇప్పుడు మంచిగా కలుపుకొని పెట్టుకున్న పిండి పోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పోస్తున్నా. బెల్లం పిండి కదా ఫ్రెండ్స్, అడుగంటుతుంది, మాడిపోతుందని కలపాలి. ఊకే కలిపితే నురుగు రాకుండా చూడాలి ఫ్రెండ్స్. పైన నురుగు రాకుండా మరగనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, రాగి జావా అయిపోయింది.